హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెయ్యేండ్ల సంస్కృతి విచ్ఛిన్నమా అంటున్న కళాకారుడు కవులు. అటు అసహనం, ఇటు ఉత్సవమా? ఇది ఎక్కడి న్యాయం? కోటి రూపాయలు ముఖ్యం కాదంటున్న కవులు. కోట్లాది ప్రజలోని గుండెల్లో ఉన్న విగ్రహాన్ని మీరు మార్చడం ఇది ఎంతవరకు న్యాయం? విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ సంస్కృతిని మార్చడం. ప్రతి గ్రామీణ పల్లెలలో ఉన్న మహిళల చేతిలో వట్టిగా ఉండదు, కానీ తెలంగాణ తల్లి చేతి ఖాళీగా ఉండడం ఇది ఎంతవరకు మీకు న్యాయం? కానీ విగ్రహం మార్చడం అంటే ఇది ఎంతవరకు మీది మూర్ఖత్వ పాలన? 6 గ్యారంటీల మీద దృష్టి సారించక దాన్ని మరలించే ప్రయత్నంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఒక 6 నెలలు దీని కాలం గడుస్తామనే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు అప్పులలో కూడుకపోయిందని చెప్పడం, మళ్ళా దానికి ఎక్కువ అప్పులు చేసి విగ్రహ ప్రతిష్ట అని ఇంకా వేరే పనుల మీద దృష్టి పెట్టి 6 గ్యారంటీలను గాలికి వదిలేయడం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు. ఇది ఎక్కడికక్కడ కవులు, కళాకారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మాకు కోటి రూపాయల నజరన అవసరం లేదు, కానీ తెలంగాణలో ఉన్న ప్రతికలను మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు మీకు న్యాయమని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. పోలీసుల దమనకాండలో గాయపడి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్త నిన్న ర్యాలీలో మాకు ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలనే ఒక నిరసన తెలుపుతున్న కార్యక్రమంలో పోలీసులు విచక్షణారహితంగా వాళ్ళను కొట్టడం మరియు పోలీసు వ్యాన్లో ఎక్కించడం, మహిళలని చూడకుండా ఘోరంగా వాళ్ళపై అరెస్టులు చేయడం ఇది ఎంతవరకు సబబు? రేవంత్ రెడ్డి గారు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా నిలిచారు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా ఇప్పటి వరకు వాళ్ళకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే మీరు పెంచడం విడిచిపెట్టి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, కొట్టడం ఇది ఎంతవరకు న్యాయం అని తెలంగాణ ప్రజలు కోరడం జరుగుతుంది. పోలీసుల దాడులలో చికిత్స పొందుతూ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న ఆశా కార్యకర్తలను మన మాజీ మంత్రి కేటీఆర్ గారు కలిసి వాళ్ళకు అండగా ఉంటాం, మీ తరఫున పోరాడతామని తెలియజేయడం జరిగింది. ఇదేనా మీ ప్రజాపాలన? మార్పు అంటే కనీసం పెంచడం విడిచిపెట్టి అరెస్టులు చేసి ఒక మహిళలని చూడకుండా ఇప్పటి వరకు వాళ్ళపై క్రూరత్వం ప్రవేశించడం ఎంతవరకు మీకు న్యాయమని ఆర్కే న్యూస్ తరఫున కోరడం జరుగుతుంది. తెలంగాణ తల్లి ఆక్రోశం. రేవంత్ రెడ్డి మంచోడు కాదు, ముంచటోడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వస్తే మార్పు అని యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేయడం జరిగింది. కానీ హైదరాబాద్లో ఉన్న కేబిహెచ్ కాలనీ ఫుట్పాత్పై అక్రమాలను తొలగిస్తూ వాళ్ళ జీవితాలలో మట్టి కొట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు మీకు న్యాయం? 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, వాళ్ళు నిర్మించుకొని 40 ఏళ్ళ క్రితం ఫుట్పాత్లో ఉన్న జీవనాన్ని గడుపుతున్న ప్రజల పుట్టగొట్టడం అనేది అంటే ఇది ఎంతవరకు మీకు న్యాయం? వాళ్ళకి కావాలంటే ఆల్టర్నేట్గా ఏదన్నా ఉపాధి ఇవ్వాలి. ఇవ్వకుండా మేము చేసిందే న్యాయం, మేము చేసేదే చట్టం అనే రీతిలో ఒక పేద ప్రజలు బతుకు తెరువుకు వచ్చి 40 ఏళ్ళ క్రితం నిర్మించుకున్న షాపులను మీరు ఏం వాళ్లకు న్యాయం జరగకుండా కూలగొట్టడం అంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇది హైదరాబాద్లో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు, మరియు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో మీకు తగిన గుణపాఠం తెలియజేస్తారని కోరడం జరుగుతుంది. కావున వాళ్ళ తరపున ఎంతో కొంత వాళ్లకు న్యాయం జరగాలని ఆర్కే న్యూస్ తరపున కోరడం జరుగుతుంది. రాహుల్కు రామ్. ఆయన నాయకత్వ పటిమపై ఇండియా భాగస్వామ్య పార్టీలలో సడలిన నమ్మకం. మోడీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాలలో ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఉండడం చేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకెళ్దామని ఇండియా కూటమిలో ఉన్న చిన్న పార్టీలు అనుకోవడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ స్టేట్లోనైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోతున్నారు. హర్యానాలో విఫలమయ్యారు, మరియు మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష హోదా లేకుండా కావడం చేత మేము ఎన్నేళ్ళున్నా కూడా మోడీని ఢీకొనలేము. కాబట్టి ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మన ఇండియా కూటమిలో ఉన్న పెద్ద పార్టీలలో
మమతా బెనర్జీ గారు 3 సార్లు సీఎం కావడం జరిగింది. మమతా బెనర్జీ గారిని ఎన్నుకొని మమతా బెనర్జీ గారి నాయకత్వంలో ముందుకెళ్దాం అనుకుంటున్న లాలూ యాదవ్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ మద్దతు తెలియజేయడం జరిగింది. ఇది దేశ రాజకీయాలలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రైతన్నల ఆగ్రహం, రుణమాఫీపై ఎమ్మెల్యేపై నిలదీత, మాట తప్పిన కాంగ్రెస్కు మళ్ళీ ఓట్లేయం. సూర్యాపేట జిల్లాల వేకేపల్లిలో ఎమ్మెల్యే సామెల్ను నిలదీస్తున్న మహిళలు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యేను నిలదీస్తున్న మహిళలు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో రాకపోవడం, వాళ్ళు పైనున్న అమౌంట్ కడితే 2 లక్షల రుణమాఫీ అవుతుందని అధికారులు చెప్పడం జరిగింది, మరియు రాష్ట్ర మంత్రులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు అప్పో తెచ్చి కట్టిన 2 లక్షల లోపు రుణమాఫీ కూడా కాకపోవడంపై ఎమ్మెల్యే గారు సామెల్ను నిలదీసి ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి వాళ్ళ రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయాలని కోరడం జరుగుతుంది. సీఎం చెక్కులు చెల్లెలే, రైతు పండుగలో రేవంత్ చెక్కులు. రైతు పండుగలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అది 10 రోజులైనా కూడా చెక్కులలో పైసలు పడక బౌన్స్ అవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు మీకు న్యాయం? మీరు చెక్కులు ఇస్తే కూడా అలా పైసలు లేకపోవడం, ఇది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి. ఇదేనా మీకు న్యాయం? మళ్ళీ ఫుడ్ పాయిజన్, 30 మంది విద్యార్థులను అస్వస్థత. తాండూరు ఆశ్రమ పాఠశాలలో ఘటన. వారం రోజులుగా వంటలపై ఫిర్యాదు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది. ఇప్పటి వరకు 20 రోజులైనా కూడా దానిపై చర్యలు తీసుకోకుండా ఎక్కడికక్కడికి మళ్ళీ కంటిన్యూ అవుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి. ఫుడ్ పాయిజన్ గురించి ఇప్పటి వరకు 20 రోజులైనా స్పందించని గవర్నమెంట్ ఇకనైనా స్పందించి వాళ్ళ సమస్యను సాల్వ్ చేయాలని కోరడం జరుగుతుంది. ఇంకా స్పందించకపోతే విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారుతుంది. పాపం విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారని తెలియజేయడం జరుగుతుంది. మంచు కుంపటి, రచ్చకెక్కిన కుటుంబ ఆస్తి తగాదాలు. 2 కొడుకులలో సమన్వయం లేక కుటుంబ ఆస్తులపై ఇద్దరికి పడక ఎక్కడికక్కడికి లొల్లీలు అవుతున్నాయి. ఏం జరుగుతుంది? హైడ్రామా. మంచు విష్ణు, మనోజ్కు కుటుంబ ఆస్తులలో తగాదం రావడం జరిగింది. వారు పరస్పర దాడులకు కూడా పాల్పడడం జరిగింది. దీనిలో మోహన్ బాబు గారు మనోజ్ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు TV9 ప్రతినిధి మోహన్ బాబు గారి ఇంటి వరకు వెళ్ళడం జరిగింది. మోహన్ బాబు గారు వారిపై దాడి చేసినట్టు విజువల్ అవపడుతున్నాయి. ఇది ఎంతవరకు మీకు న్యాయం? ఒక మీడియా విలేకరు మీద దాడి చేయడం అంటే ఇది మీకు సబబేనా? హైడ్రామా. ఏం జరుగుతుందో తెలియలేకపోతుంది. ఎక్కడికక్కడ ఒకరిపై ఒకరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకుంటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.